రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ లేఖలో చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాలను భయపెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు సంబంధం లేని విషయాల్లో ఎన్ఐఏ జోక్యం చేసుకుంటుందంటూ విమర్శించారు. ఎన్ఐఏ దర్యాప్తు కోసం ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. దేశ భద్రత, రక్షణ, ఉగ్రవాద చర్యల సమయంలోనే ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించేలా నిబంధనలు ఉన్నాయన్నారు. ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ లేఖలో చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాలను భయపెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు సంబంధం లేని విషయాల్లో ఎన్ఐఏ జోక్యం చేసుకుంటుందంటూ విమర్శించారు. ఎన్ఐఏ దర్యాప్తు కోసం ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆయన దేశ భద్రత, రక్షణ, ఉగ్రవాద చర్యల సమయంలోనే ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించేలా నిబంధనలు ఉన్నాయన్నారు. ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ లేఖలో కూడా చంద్రబాబు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ స్వరూప అందిస్తారు. స్వరూప, చెప్పండి. లేఖలో చాలా సీరియస్ గా కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది చంద్రబాబు. మరి ఈ లేఖకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి. ఈ లేఖకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ లేఖలో చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాలను భయపెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు సంబంధం లేని విషయాల్లో ఎన్ఐఏ జోక్యం చేసుకుంటుందంటూ విమర్శించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి. ఈ లేఖకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్ఐఏ జోక్యాన్ని మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకిస్తూ వస్తుంది. దీన్నే తీవ్రంగా పొందుపరుస్తూ ఒక 5 పేజీల లేఖను ప్రధానమంత్రికి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తూ లేఖ రాశాడు. దాంట్లో మొదటిగా ఎన్ఐఏ ఏర్పాటుకు సంబంధించిన లక్ష్యాలను వివరించారు. అది కేవలం 2 రాష్ట్రాల మధ్య ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన లేకపోతే తీవ్రవాదులకు సంబంధించిన ఇష్యూస్ లో కానీ లేకపోతే ఆర్ముడ్
ఈ ఆయుధాలకు సంబంధించి లేకపోతే ఈ డ్రగ్స్ స్మగుల్స్ ఇట్లాంటి వాటికి సంబంధించి ఎన్ఐఏని ఫామ్ చేయడం జరిగింది. కానీ మీరు ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా అసలు ఏమాత్రం ఎన్ఐఏ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి రాని ఈ కేసును ఎన్ఐఏకి ఇవ్వడం ద్వారా మీరు అనవసరంగా రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమంటూ దానికి సంబంధించిన కొన్ని కోర్ట్స్ ని గతంలో ఎన్ఐఏ ఎట్లాంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, అప్పుడు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయని కొన్ని ఉదాహరణలు జోడిస్తూ ఆయన 5 పేజీల లేఖను ప్రధానమంత్రికి రాస్తూ దాంట్లో చివరిగా వెంటనే దీన్ని విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే ఇది ఈ 2 రాష్ట్రాల మధ్య, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వివాదంగా మారే అవకాశం ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ కి మళ్ళీ బ్రేక్ డౌన్ అనే అవకాశం వస్తుంది, కాబట్టి వెంటనే దీన్ని మీరు విరమించుకోవాలి, రీకాల్ చేయాలని చెప్పి కోరుతూ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి రాసిన లేఖలో పేర్కొన్నారు. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.